అవిశ్వాసం అనేది ఒక అపోహ. టీ కప్పులో తుఫాన్. ఐక్యత చాటుకున్న బీఆర్ఎస్ కౌన్సిలర్ల బృందం పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం. నిరంజన్ రెడ్డి, రావుల చంద్రశేఖర్ రెడ్డి నాయకత్వంలో ప్రజాసేవకు అంకితం అవుతాం. ఈ రోజు బీఆర్ఎస్ కౌన్సిలర్లు, నాయకులు, మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్, రాష్ట్ర పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి, మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. మాలో సమన్వయ లోపం, సమాచార లోపం వల్ల మాలో భిన్నాభిప్రాయాలు కలిగాయని, వాటిని సరిదిద్దుకొని ఐకమత్యంగా ప్రజాసేవకు అంకితమై పార్టీ ప్రతిష్ఠ నాయకుల విశ్వాసం నిలబెడతామని అన్నారు. నిరంజన్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి సలహాలు, సూచనలతో పట్టణ అభివృద్ధి కొనసాగిస్తామని అన్నారు. నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ, మీ రాజకీయ భవిష్యత్తుపై నేను ప్రత్యేక దృష్టి పెట్టి అభివృద్ధికి చేయూత అందిస్తానని అన్నారు. రావుల చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, మన ఐక్యత మన బలమని, కష్టాలు నష్టాలు కలిసి పంచుకొని పార్టీ అభివృద్ధికి తోడుగా ఉందామని అన్నారు. ఈ కార్యక్రమంలో చైర్మన్, వైస్ చైర్మన్ తో పాటు కౌన్సిలర్స్, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. నాయకత్వానికి మన పురపర్తి నియోజకవర్గ నేతలైనటువంటి నిరంజన్ రెడ్డి గారికి, రావుల చంద్రశేఖర్ రెడ్డి గారికి మూకుమ్మడిగా ఏకాభిప్రాయంతో మేమంతా కలిసి ఉంటాం. ప్రజలకు రానున్న సంవత్సరంలో మున్సిపాలిటీ తరఫున జరగాల్సినటువంటి సేవలన్నీ ఐకమత్యంగా ఉండి అందిస్తామని, దానికి మీ ఆశీర్వాదం కావాలని వాళ్ళని కోరడం జరిగింది. సభ్యులందరూ కూడా ఏకోకంఠంతో ఐకమత్యాన్ని ప్రదర్శించారు. సభ్యులందరికీ మాకు సహకరించినటువంటి నిరంజన్ రెడ్డి గారికి, రావుల చంద్రశేఖర్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా వనపర్తి మున్సిపల్ పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తాను. అందరికీ నమస్కారం. ఈరోజు వనపర్తి జిల్లా కేంద్రంలో పురపాలక సంఘం అవిశ్వాసం పట్టినట్టు ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఫోకస్ ప్రచారానికి స్పందించి ఈరోజు హైదరాబాద్కు తెలంగాణ భవన్కి మా నాయకుడు నిరంజన్ రెడ్డి గారు, రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు, మా కౌన్సిల్ సభ్యులందరినీ కూడా ఇక్కడ పిలవడం జరిగింది. అందరూ కూడా వారి మనసులో ఉన్నటువంటి అన్ని మాటలు కూడా క్లియర్గా మాట్లాడుకోవడం జరిగింది. మీరు ఎలాంటి అవిశ్వాసానికి పోవడం లేదు. కొంత నా లోపల ఉన్న చిన్న చిన్న సమస్యల ద్వారా వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నటువంటి అమృత ప్రచారాలను మేమంతా కూడా తిప్పి కొడతామని చెప్పి మా కౌన్సిల్ సభ్యులంతా 23 మంది కూడా అందరం ఇక్కడికి రావడం జరిగింది తెలంగాణ భవన్కి. మేము అందరం కూడా ఐక్యతతో పార్టీ కోసం సమిష్టిగా పనిచేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. అధిష్టానం అభిప్రాయం మేరకు మేమంతా కూడా పనిచేస్తాం. మా అందరి వాటిలో ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యల పరిష్కారం కోసం మేమేదో చిన్న సమస్యను మాట్లాడుతుంటే దాన్ని అవిశ్వాసంగా పోతున్నట్లు కాంగ్రెస్ అబద్ధ ప్రచారాలు చేసి మాలో ఐక్యత వాళ్ళు చేసినటువంటి కుట్రలు తిప్పినట్టు ఈరోజు తెలంగాణ భవన్ నుంచి ఒక సవాల్ కూడా విసురుతున్నాం. కాంగ్రెస్ నాయకులారా, ప్రజల్ని మోసం చేసి ప్రజలకు 6 గ్యారెంటీలు చెప్పి అబద్ధాల గ్యారెంటీలు చెప్పి ఈరోజు రాజ్యం ఎక్కి మాలో ఉన్న ఐక్యతను దెబ్బతీయాలని చూస్తే మీకు తప్పకుండా సమాధి కడతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి మా బీఆర్ఎస్ కౌన్సిల్ సభ్యులందరూ కూడా ఇక్కడ ఐక్యత రాగంతో ఉంటాం. మేమంతా ఐక్యతగా పనిచేస్తామని మరొకసారి తెలియజేస్తాం.